ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? ఈరోజు అయితే మనం పాతకోట సంతకైతే వెళ్తున్నామండి. వెళ్ళే దారిలో అయితే చాలా ఇలాంటి ఊర్లు అయితే కనిపిస్తూ ఉంటాయి. చాలా అందంగా ఉంటాయి. దారి మధ్యలో మధ్యలో కనిపిస్తూ ఉంటాయి. టెంపుల్ అనుకుంటా, ఏదో తెలీదు మొత్తానికి. ఇదేనండి ఆకుమాడికోట విలేజ్. ఇక్కడ నుంచి అయితే గుడిస ఇటువైపు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. ఇక్కడ నుంచి చాలా ఊర్స్ అన్నీ డివైడ్ అయిపోతాయి అన్నమాట. సంత జరుగుద్ది ఇక్కడ కూడా. ఇదొక ఊరు బొడ్డుమని వీధి అన్నమాట. అదే మన చావడికోట వెళ్ళాలంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. పంట పొలాలు చాలా బాగున్నాయి పచ్చగా. వరి పొలం చాలా బాగుంది. కానీ పంట పొలాలు మాత్రం బుర్రపాడు అసలు. ఇలా వెళ్తూ ఉంటే లొకేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి నాకైతే. పంట పొలాలే చాలా ఎక్కువగా ఉన్నాయి. బస్ ఏమో ఎర్లీగా వచ్చింది. ఇప్పుడు టైం వచ్చేసి 9 o'clock అవుతుంది. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే అసలు జనాలు ఎవ్వరు కూడా లేరు పాతగూడ దగ్గర. ఇంకా మార్కెట్ ఎన్ని గంటలకి స్టార్ట్ అవుతుందంటే ఇంకా 10-11 ఉన్నారు. పాతకోటలో క్లైమేట్ అయితే చాలా బాగుంది. వర్షం వచ్చేలా ఉంది. పైగా కూల్ వెదర్. చుట్టూ పంట పొలాలు చాలా బాగుంది. ఒకసారి అలాగ వెళ్దాం వాళ్ళ చేని పాకలికి గట్రా. చెల్లి వాళ్ళకైతే అక్కడ ఉన్నారు, ఏదో చేస్తున్నారు మొత్తానికి. చాలా బాగుంది. సంత మొదలు పెట్టడానికి అయితే ఇంకా చాలా టైం ఉందనేసి పక్కనే ఉన్న కొత్త పాకలు అనే విలేజ్కి అయితే అలా తిరిగొద్దామని వెళ్ళాము. ఏం చేస్తున్నారన్నా? సంతకు లేదా? ఇప్పుడు వెళ్ళరా? సరే సరే. చేని పనులకి ఎటు వెళ్ళలేదా మరి? పెద్ద పెద్ద అరటిగలు వేస్తున్నారు, బాగున్నాయి. ఆయన్న ఏం చేస్తున్నారు? పల్లాకున్నారా? సంతకు లేదా మరి? ఇంకా లేదా? 10 ఆ టైంకి వెళ్తారు అయితే. ఏ చిటి తల్లి చిగ్గిపడుతుంది. బాయ్ చెప్పు నాకు. బాయ్ చెప్పు. బాయ్ చెప్పవా? ఇంకా అందరు హౌసెస్ ఇలానే ఉంటాయి, ఎందుకంటే ఇప్పుడు డెవలప్ అవుతున్నారు. కానీ ఇంత ముందు అయితే ఇంకా అందరూ అంతే, అందరు పూజిస్తాను. హాయ్ అన్న, నమస్తే. ఏం బాగున్నాను. బాగున్నారా మీరు? ఏం చేస్తున్నారేంటి? కొత్త పాకల గ్యాంగ్ ఇది. ఎప్పటి నుండి రా బడి మీకు? సోమవారం నుంచా? ఏమోనా. కొత్తపాకల విలేజ్ చూసిన తర్వాత పక్కనే ఉన్న గంధమూరు విలేజ్ కూడా చూద్దామని వెళ్తున్నాము. గంధమూరు అయితే వచ్చేసాం ఆల్రెడీ. గంధమూరు అయితే ఆల్రెడీ వచ్చేసాం. ఇంకా హౌసెస్ ఇవ్వలేదు అనుకుంటా గవర్నమెంట్ వాళ్ళు కదా. ఏం చేస్తున్నారన్నా? కూరలా? సంతకి వెళ్ళట్లేదా మరి? మధ్యాహ్నంగానా? ఓకే ఓకే. ఏం కూర వండుతున్నారు ఏంటి? మేక మాసమా? ఓకే. ఏడి పెద్దమ్మకి జ్వరం వచ్చింది ఏంటి? అవునా, సరే సరే అయితే మరి వండుకోండి. మీ ఊరు అలా చూడ్డానికి వచ్చాము. ఏం చేస్తున్నారన్నా? ఏం లేదా? సంత గట్రా వెళ్తలేదా మరి ఈరోజు? జ్వరం ఏంటి? అయ్యో, హాస్పిటల్కి వెళ్ళారా మరి? బాగుంది మొత్తానికి విలేజ్. ప్రశాంతంగా ఉంటుంది ఇలాంటిది లైఫ్.
ఇక్కడైతే అన్ని మరి చాలా ధీమాగా ఆలోచిస్తున్నారు. టోటల్ విలేజ్ ఇదంతా చాలా కూల్గా ఉంటుంది. గంధమూరు క్లైమేట్తో పాటు హిల్స్కి దగ్గరగా సో బ్యూటిఫుల్ అన్నమాట ఈ క్లైమేట్. ఆల్రెడీ సంత అయితే స్టార్ట్ అయిపోయింది. ఇటుకేసి నుంచి వస్తే మారేడుమిల్లి నుంచి పాతకోట రావడానికి 60 కిలోమీటర్లు, ఇటు నుండి దారగొండ నుంచి అయితే 25 కిలోమీటర్లు అనమాట. ఇప్పుడు సంతకైతే వెళ్దాం. జనాలు కూడా ఇప్పుడిప్పుడే వచ్చేస్తున్నారు. ఎక్కడి నుంచైనా దారగొండ నుంచి వచ్చారా? రంపచోడవరం. ఓకే ఓకే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఆకుమలకోట నుంచి. ఆకుమడికోట నుంచి. మీది ఆకుమడికోట. సంతకు వచ్చారా? దారకొండ వెళ్దామని. ఓహో, టెంపుల్గా. ఓకే ఓకే. ఇక్కడైతే మేకల బేరాలు ఉన్నాయి, ఒకసారి అడుగుదాం. ఆహా, మేకలు ఎలా కొంటారండి? మీ అమ్ముతారండి? అమ్మడానికి కొనడానికి? ఇవ్వండి. ఇంకోండి సార్ తెచ్చారండి. తెచ్చారండి. వీళ్ళ దగ్గర మేము కొనుక్కుంటాం. మారుబేరం అది కొనాలంటే ఎంతండి అది? అదండి అది ఇస్తారండి, ఒక 6,000 అలాగే ఇస్తారండి. ఓకేనండి. 6,000. ఆ మేక అండి 6,000. ఆ మేక 6,000 కొన్నాం సార్. ఓకేనండి. ఈ స్వీట్లు అండి మీరే వండుతారా? ఆహా, ఇవి ఏంటండి? బూరెలు అవి? స్వీట్ బజ్జీనా? ఈ స్వీట్ బజ్జీ అంటే ఇంకా రెడీమేడ్గా ఇంట్లోనే తయారు చేసి ఇక్కడ అమ్ముతున్నారనమాట. ఇది ఎంతండి ఒక ప్యాకెట్? ఇది 20 అండి. ఇవి కూడా 20నా? మీరు సొంతంగా తయారు చేస్తారుగా? ఓకే ఓకే. టిఫిన్స్ కూడా ఉంటాయండి మీ దగ్గర? ఓకే. ఈ పక్కనే మన రాజన్న షాప్. ఏంటన్నా ఫ్రైడ్ రైసా? చికెన్ ఫ్రైడ్ రైసా? ప్లేట్ ఎంతైనా మన దగ్గర? హాఫ్ 70, ఫుల్ అయితే 100. అవునా? సేల్ ఎలా ఉంటుంది? పర్లేదా? ఒక వారం బాగానే ఉంటుంది, ఒక వారం బాగా. అదేలే, బిజినెస్ అనే కదా. జనాలు బట్టి ఓకే ఓకే. ఫస్ట్ కత్తులు కటార్లు ఇక్కడే ఉన్నాయన్నమాట. ఇక్కడికి కూడా వెళ్దాం. అయ్యో, ఇక్కడైతే కత్తులు అయితే తయారు చేస్తున్నారు. చూద్దాం ఒకసారి. మన ఏజెన్సీ ప్రాంతానికి కత్తులు గొడ్డళ్ళు ఇవి ఉంటేనే ఏదైనా పని అవుద్ది అనమాట. ఇది ఎంతండి? కత్తులు ఎలాగ అమ్ముతారండి? 300. ఓకే ఓకే, 300 అంట. ఇది ఇంటి నుండి తెచ్చుకున్నారు కదా కత్తి, అది బాగా చేతికి ఎంత? 100 రూపాయలా? ఓకే, రీజనబుల్ ప్రైజే ఉన్నది. ఓకే అన్న, బాయ్. ఈ పొట్లం ఎంత అంకుల్ ఇది? ఆహా, ఏదైనా 20 ఇలా కట్ని? ఓహో, ఏదైనా 20 రూపాయలంట. బాగున్నాయి. ఇక్కడ తినుబండ్రలు అయితే ఉన్నాయి. ఇది ఎంతండి? 20. మీరు సొంతంగానే తయారు చేస్తారా? ఎవరండి మీది? హీరోనా? సొంతంగానే తయారు చేస్తారంట. 20 రూపాయలంట. బాగున్నాయి తినుబండ్రలు చిన్నపిల్లలకి. కొబ్బరికాయలు, సిల్లి అన్నీ ఉన్నాయి. ఎలాగుందన్న బేరలు ఈరోజు? ఇంకా రాలేదు. ఇంకా కాసేపు ఉండకు వస్తారా? ఓకే ఓకే అన్న. ఇంకా స్టార్ట్ అవ్వలేదా సరిగా? ఓహో, ఇప్పుడు స్టార్ట్ అవుద్దా? సరే సరే. గంట పోయిన తర్వాత? అయ్యో, నేనే ముందు వచ్చానేమో. ఇంకా గంట పోయిన తర్వాత వస్తారంట, కానీ ఇంకా స్టార్ట్ కాలేదంట మార్కెట్. ఇవి రాజ్మాలు. ఎంతండి డొక్కు? రాజ్మాలే కదండి? 20. రాజ్మాలు 20 అంట. ఇంకా ఇది బొబ్బరి పప్పు. నాకు మీ భాష రాదు. ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ సొంతంగా పండించుకొని వాళ్ళు తెచ్చి అమ్ముకుంటున్నారు అనమాట. ఇవి కూడా తెల్ల రాజ్మాలు. ఏంటి తెల్ల రాజ్మాలు కదా? అమాయకంగా ఉండి అసలు చెప్పట్లేదు. గొచ్చకందులా? ఓ, గొచ్చకందులా. ఓకే ఓకే. ఏంటండి? రాజ్మల్ అంటారు. రాజ్మల్ గొచ్చకందులు. ఓకే, రాజ్మల్కి గొచ్చకందులు. అది ఎంతండి?
ఎంత పెద్దమ్మా అది? 20. ఓకే. మీదే ఊరు? ఈ పక్కనేనా? పశువుల మేట. ఓకే ఓకే సరే. మీది కూడా ఎక్కడి నుంచి వచ్చారా? పశువుల మెట్ట అండి. ఓకే. మీరు ఏంటండి ఇది ఎంతండి డొక్కు? 20. మీరు సొంతంగా పండించినాయిగా. ఎక్కడి నుండి వచ్చారండి? జీగుట్లో. ఓకే. ఎంతండి వాట ఇది? 20 రూపాయల. ఇక్కడ ఎండుమిర్చి ఇవన్నీ ఉన్నాయి. ఈ వాట 20 రూపాయలు అంటే ఏదైనా 20. అది కూడా 20, ఇది కూడా 20. హాయ్ హాయ్ చెప్పు. హాయ్ చెప్పట్లేదు. ఈ వాట ఎంత పెద్దమ్మా? 20 రూపాయలా? మీరు సొంతంగా పండించుకుందేనా? ఓకే బాగున్నది. ఇది కూడా 20. ఇది వాట 20. 20. ఇది 20. ఓకే. మీరు సొంతంగా పండించినాయి. ఓకే సొంతంగా పండించినాయి అంటే వాళ్ళు తెచ్చుకొని అమ్ముకుంటున్నారు. 20 రూపీస్ అంట. అవి 50 రూపీస్. హాయ్ చెప్పు మరి. హాయ్ చెప్పు. చెప్పవా? ఎందుకు? ఈ దోసకాయలు ఎంతండి ఒకటి? 20. ఏ ఊరు నుంచి వచ్చారండి? కొత్తూరు. జీ కొత్తూరు. ఓకే ఓకే. జీ కొత్తూరు నుంచి అయితే వచ్చారంట. బాగుంది. స్వీట్. ఏ ఊరన్నా మీది? కొత్తూరండి. జీ కొత్తూరా? ఎలా ఉంది బేరలు ఈరోజు? జనాలు లేరు. ఇప్పుడు వస్తారంటావా? ఇప్పుడు వస్తారు. ఓకే ఓకే. ఇవన్నీ స్వీటా హాటా? స్వీటు హాట్ కూడా ఉంటుందా? ఓకే. అన్న వాళ్ళ దగ్గర అయితే సమోసాలు అవి ఉన్నాయి. ఇక్కడ జాకెట్లు అయితే కొనుక్కుంటున్నారు. పెద్దమ్మ అయితే పెట్టి చూసుకుంటుంది. ఎక్కడి నుంచి వచ్చారమ్మా పెద్దమ్మ? ఎక్కడి నుంచి? తుమ్సల నుంచి. అవునా? పండుగని కొనుక్కుంటున్నారా? మరి పండుగ కొనుక్కుంటే ఒక్కొక్క ఎంత చెప్తున్నారు మరి సాగర్ గారు? సాగర్ గారు ఎంత చెప్తారు? అవును ఇంకా అడగలేదా మీరు? ఇంకా ఎంత అంకల్ ఇది జాకెట్? 100 రూపాయలు. 100 రూపాయలా? ఓకే ఓకే. 100 రూపాయలే. 100 రూపాయలా? ఇక్కడైతే లైట్స్, ఇయర్ ఫోన్స్, చార్జర్లు అన్నీ ఉన్నాయి. ఒకసారి అడుగుదాం. లైట్స్ ఎలాగ అమ్ముతారండి? మీది ఏ ఊరండి? పోతవరమా? ఈ బాక్స్ ఎంత అనేది? 300. మీ దగ్గర ఫోన్స్ కూడా ఉంటాయా? కీప్యాడ్ ఫోన్సేనా? ఈ ఈ కెచ్చడ ఫోన్ ఎంత అన్నా? ఈ ఫోన్ మామూలుగా మీరు అక్కడి నుంచి తెచ్చుకొచ్చి ఒక 500 అలాగే ఏవో వేసుకొని అమ్ముకుంటా. 200. ఒక మొబైల్కి 200 తీసుకుంటారు అంతే. బాగుంది. స్వీట్లు ఇవి ఉన్నాయి. ఎలా ఉందండి బేరం? అవునా? ఇప్పుడు వస్తున్నారా? ఓకే ఓకే. మీరు ఎక్కడి నుంచి? అయ్యో బిజీగా ఉన్నారు. మాట్లాడదామంటే సంత అక్కడి నుంచి లోపలికి ఉంది ఇలాగా. ఇక్కడ మేకలు ఉన్నాయి. ఇవన్నీ అమ్మడానికి అనుకుంటా. నాకు కూడా తెలియట్లేదు. అడుగుదామంటే ఎవరు లేరు. ఇవన్నీ అయితే మారడం వెళ్ళలే. హాయ్ అన్న. బేరలు ఎలా ఉన్నాయి ఈరోజు? అయ్యో ఇప్పుడే స్టార్ట్ అయిందంట మార్కెట్.
ఏం కొంటున్నారు పెద్దమ్మ? మీరు ఎక్కడి నుంచి అండి సంత? జీ కొత్తూరు నుంచా? ఓకే ఓకే. ఎలాగుందండి బేరలు? పర్లేదా? అదేలే, ఇంకా వానాకాలం లాగా ఉంది కదా. ఓకే, అవును. కొనుగోలు కూడా చాలా తక్కువ జరుగుతుంది అంతే. అవునవును. సరే సరేనండి. అయితే మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? రాజమండ్రి అండి. రాజమండ్రి. సంత అయిపోయిందా మరి? లేదు ఇంకానండి. ఇప్పుడు చేసుకోవాలా? సరే సరే, అయితే చేసుకోండి. అయితే అన్నీ కిరాణా కొట్లు అనమాట, కిరాణా షాప్. ఎలా ఉన్నాయండి బేరలు ఈరోజు? ఓకే ఓకే. ఇప్పుడు కూడా వస్తున్నారు జనాలు. ఓకే ఓకే. ఇక్కడ అన్నీ ఉన్నాయి A to Z. ఇంకా ఇంటికి కావాల్సిన సామాన్లన్నీ ఉప్పు, కారం, పసుపు, కందిపప్పు, సబ్బులు ఇవన్నీ ఉన్నాయి. ఏంటండి ఒరిస్సా బ్రాండా? నేను ఎప్పుడు చూడలేదు. ఈ సబ్బులు అయితే బట్టల సబ్బులు అంట, ఒరిస్సా బ్రాండ్ అంటే నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఓకే అన్న, మీది కూడా ఏ ఊరేనా? మాది కింద. ఓకే ఓకే. ఇది కూడా మీదేనా? ఓహో, స్వీట్లు కూడానా? ఓకే అన్న, షాంపులు ఇవన్నీ ఉన్నాయి. హాయ్ అన్న, ఎక్కడి నుంచి మీరు? వాలగడ నుంచి అండి. వాలగడ నుంచి. ఇటు దారికొండ వైపు నుంచా? ఎలా ఉంది మరి? కొనుక్కున్నారా ఇప్పుడు దాకా? కొన్నారండి. లేదా? ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. సరే అండి. అయితే హలో, అందరికీ నమస్తే అండి. మేము డైలీ సంతలు చేసుకుని బతికి కుటుంబాలు సార్ మావి. చాలా బాధల్లో పడుతున్నాం మేము. బట్టల వ్యాపారాలు చేసి చాలా రకరకాలుగా వ్యాపారాలు చేసి రూపాయి డబ్బులు రావట్లేదు. సంతకు వస్తుంటే రోజుకి 300-400 ఖర్చుల కింద అయిపోతున్నాయి. కుటుంబాలు ఏ పోయించుకోవాలో మాకేం అర్థం అవ్వట్లేదు. అందుచేత అయ్యా గవర్నమెంట్ వారు మీరు పట్టించుకొని మాకు సంతల్లో వారికి ప్రతి ఒక్కరికి లోన్లు ఇస్తే దాని మీద ఇంకో వ్యాపారాలు ఏ చేసి బతుకుతాం సారు. కొంచెం ఆ పుణ్యం కట్టుకోండి. చాలా దారుణంగా ఉంది మా పొజిషను. ఇళ్లలో చాలా ఖర్చులు పెరిగిపోయి చాలా పిల్లలతోటి ఇబ్బంది పడిపోతున్నాం సార్ మేము. మధ్యతరగతి కుటుంబాలండి మావి. వర్షం వస్తే ఇక్కడ కొట్లు వేసుకుంటాక లేవు, షెడ్లు సరిగా లేవు, మార్కెట్లో నీట్నెస్ అంటూ లేదు. దోమలతో అలాగే దుకాణాల మీద కూర్చుని మేము మాటలు గడుపుకుంటూ కూర్చుంటున్నామండి. మాకు రూపాయి డబ్బులు రావట్లేదు సార్. ఇదివరకు వ్యాపారాలు లేవండి. మేము చాలా బాధపడిపోతున్నాం. సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు పిల్లలతో గట్రా చాలా బాధపడిపోతున్నాం. ఇక్కడికి వచ్చిన కాంచి ఖర్చులు రావట్లేదు. ఏమైనా 400-500 వస్తే మిగిలితే లేకపోతే లేదు. అది వ్యాపారం పరిస్థితి. ఇక్కడ నేను 40 సంవత్సరాల నుంచి వస్తున్నాను. 40 సంవత్సరాల నుంచి లైన్. అప్పుడు మొదట్లో బాగుండేది, ఇప్పుడు పరిస్థితి జారిపోయింది. వ్యాపారం చేయాలి మనం కూడా అర్థం అవ్వట్లేదు. ఇది తప్ప ఇంకోటి మాకు ఏమీ రాదు. ఇది మా పొజిషన్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మరి చాలా వరకు 40 years నుంచి అంటే ఇక్కడ అన్నీ నడుపుతున్నది ఒక వ్యాపారాన్ని. కానీ ఏమాత్రం కూడా లాభం రావట్లేదు అంటున్నారు. ఇప్పటి వరకు 40 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు వస్తున్నారు, కానీ ఇంత ఏమాత్రం లాభం రావట్లేదు. మాకు ఇక్కడ పరిస్థితులు బాగాలేవు, రావడానికి లాంగ్ ఉంటుంది. గవర్నమెంట్ ఎంతో కొంత వీళ్ళని ఎంతో కొంత సాయం చేయాలని మనం అడుగుదాం. ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు షేర్ చేయండి. గవర్నమెంట్ వాళ్ళు కూడా చూడండి, ఈ నార్మల్గా రేకులు కట్టుకొని రేకుల దగ్గర చిన్న చిన్న క్లాత్స్ కట్టుకొని అయితే ఉంటున్నారు. వర్షం వస్తే బట్టలు మొత్తం తడిసిపోతాయి. తెచ్చుకున్నటువంటి బట్టలు అలాగే వాళ్ళకు వచ్చేటువంటి ఆర్థిక వ్యవసాయం మొత్తం దెబ్బతింటుంది అనమాట. వాళ్ళని మనం ఎంతో కొంత హెల్ప్ చేయాలని కోరుతున్నాను. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు షేర్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్కి వాళ్ళందరూ షేర్ చేయండి. షేర్ చేసిన తర్వాత ఇలాంటి అన్యాయాలకి ఎంతో ఉపయోగం చేసిన వాళ్ళు ఉంటాం మనం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జనాలు ఏమో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నారు. ఇంత ముందు వచ్చే వాళ్ళు నాకు తెలియదు, కానీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నారు. ఇక్కడ మాత్రం క్రౌడ్ ఉంది. హాయ్ అన్న, ఎక్కడి నుంచి? ఈ ఊరేనా మీది? ఒక షర్ట్ కుట్టడానికి ఎంత తీసుకుంటారు? ఒక షర్ట్ కుట్టడానికి 1000 రూపాయలు తీసుకుంటారు. సారీ 20. కొత్త సెట్ జత వచ్చి 600. కొత్త సెట్ కుట్టడానికి జత వచ్చి 600 తీసుకుంటారండి. మీ పేరన్నా? మా పేరు మురళి. మురళి.
ఓకే. ఇంక ఉప్పు చేపలు ఇవి అవి ఉన్నాయి. ఆంటీ గారికి అడుగుదాం బేరలు ఎలా ఉన్నాయో. ఇక్కడ ఉన్నాయన్నమాట లేడీస్ వేర్. లేడీస్కి ఏ టు జెడ్ కాటుకలు, లైట్లు, చిన్నపిల్లలకి బొమ్మలు ఇవి అన్నీ ఉన్నాయి. ఎలా ఉన్నాయండి బేరాలు? చాలా తక్కువగా ఉన్నాయా? అవునవును, ఒక మాదిరిగా ఉంటాయి అంతే. ఓకే. ఇక్కడ బ్యాంగిల్స్ ఇవి ఇంకా లేడీస్కి పండగ కదా, రేపు దసరా తీసుకుంటున్నారు. ఇంక ఇక్కడ ఉల్లిపాయలు ఇవి కిరాణా కొట్లు ఇవి ఉన్నాయి. బాగున్నాయి సంత. ఏ ఊరండి మీది? మాదా దేవుడి బంద. దేవుడి బంది ఇట పోతారం దగ్గర. పోతారండి. ప్రతిసారి వస్తారా పోతారానికి? ఇక్కడికి వస్తారా? దారకొండ కూడా వెళ్తారా? దారకుండా కూడా 3 సంతలు వెళ్తారు. సంత అయిపోయిందా లేదా మరి? ఇంకా ఇప్పుడే వచ్చాము. ఇప్పుడే వచ్చారా? ఓకే ఓకే, సరే మరి. ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఒరిస్సా సబ్బులు బాగా అనిపిస్తున్నాయి నాకు, బట్టల సబ్బులు, ఒరిస్సా సబ్బులు. ఇక్కడ చేపలు. ఈ వాట ఎంతండి? 50 రూపాయలా? ఓకే. ఇంకా చికెన్. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? దారకొండ, గోకవరం నుంచా? కేజీ ఎలాగండి ఇక్కడికి వచ్చి తెచ్చిన తర్వాత? వస్తే మాకు పడి అక్కడ 250 పడుతుంది కేజీ. కోడి మాసం అయితే ఇక్కడ అయితే 300 అమ్ముతాం. ఓకే ఓకే, ట్రావెలింగ్ ఛార్జీలు వేసుకొని. సరే అన్న. అయితే ఇక్కడ మొత్తం ఇంకే ఇంటికి కావాల్సిన సామాన్లు అన్నీ ఉన్నాయి. ఏ టు జెడ్ సబ్బులు, షాంపులు, స్వీట్లు. బేరలు ఎలా ఉన్నాయన్న? పర్లేదా? ఓకే ఓకే. అవునా? ఇప్పుడిప్పుడే వస్తున్నారా? ఇప్పుడిప్పుడే వస్తున్నారు. ఓకే ఓకే అన్న. ఓకే ఓకే, సరే బేరలు చూడండి. అర కేజీ 20, కేజీ 60. టమాటాలు ఎవరైనా ఎక్కువ బేరాలు వచ్చి నేను మొత్తం వేసి ఇంటికి వెళ్ళిపోతాను. పాతకోట కుర్రోళ్ళు. ఎంత అన్నది? 300. కమ్మేసినాయి. కమ్మలు మీరేసారా? మీరు వేస్తుంది. ఇక్కడ స్లిప్పర్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ మొక్కజొన్న పొత్తులు ఉన్నాయి. ఎంత పెద్దమ్మా ఇది వాట? ఇక్కడ దోసకాయలు ఉన్నాయి. మీదేనండి? ఎక్కడి నుంచి వచ్చారు? మన కినికిని నుంచి. కినికిని నుంచి. ఒకటి ఎంత ఇది? 20 రూపాయలా? బాగున్నాయి. మీరు సొంతంగా పండించినాయి? సొంతంగా పండించినాయి ఏంటండి? 20 రూపాయలు దోసకాయలు. బాగున్నాయి. మనకు కావాల్సినవి ఇంకా అసలైన ఆయుధం, నోటికి ఆయుధం ఇదిగో స్వీట్లు. చిన్నపిల్లలు వచ్చారంటే స్వీట్లు కావాలి, హాట్ కావాలన్నట్టు ఉంటారు. స్వీట్ బోండాలు, స్వీటు హాట్ మీ రెండు ఉంటాయి కదా మీ దగ్గర? స్వీటు హాట్ ఉంటుంది. ఓకే, పర్లేదా బేరాలు? పర్లేదన్న, పర్లేదు. వీటికైతే పర్లేదు, తినుబండరాలకి. స్వీట్ హాట్ అయితే ఉన్నది. ఇది ఈ పొట్లాలన్నీ 20 రూపాయల అన్నీ. ఈ పొట్లాలన్నీ 20 రూపాయలు అంట. బాగుంది. ఇది ఏంటండి? ఇది మడ్డు కల్లా. ఇది ఎంతండి? ఇది గ్లాసు 10 రూపాయలు.